యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం. అబ్రహాము దేవుని జన్మను పొందుకొని, దేవుని ప్రత్యక్షతను పొందుకొని, ఆదికాండము 12వ అధ్యాయంలో నీవు నీ పితరులను నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చూపించుచున్న దేశమునకు వెళ్ళమని దేవుడు సెలవిచ్చుండగా, దేవుని మాటకి విధేయత చూపుచు వెళ్ళిన అబ్రహాముతో పాటు లోతు కూడా వెళ్ళి ఉన్నాడు. అబ్రహాము వెళుతూ ఆ మార్గములలో అనేక స్థలంలో నివసిస్తూ కానాను దేశమునకు వెళ్ళి అక్కడ కరువు రాగా ఐగుప్తు దేశమునకు వచ్చి అక్కడ ఆశీర్వాదమును ఉంది. తిరిగి మరలా తను బలిపీఠము కట్టిన బేతేలు వద్దకు వచ్చి మరలా అక్కడ జీవించుచున్న సమయంలో అబ్రహాము ఏ రీతిగా దీవించబడి ఉన్నాడు, అదే రీతిగా లోతు కూడా దీవించబడి ఉన్నాడు. వారు కలిసి జీవించలేనంత ఆశీర్వాదమును యెహోవా వారికి ఇచ్చి ఉన్నాడు. అప్పుడు అక్కడ వారి ఇరువురు పశువుల కాపరులకి మధ్య వాగ్వాదము గొడవ ఏర్పడినప్పుడు అబ్రహాము నీవును నేనును బంధువులు కనుక మన మధ్య ఎటువంటి గొడవకు అవకాశం ఇవ్వకూడదని నీకు నచ్చిన స్థలమునకు వెళ్ళము, నీవు పరమటుకు వెళితే నేను తూర్పునకు, నువ్వు తూర్పునకు వెళితే నేను దక్షిణముకు వెళతానని అబ్రహాములతో మాట్లాడినప్పుడు లోతు తండ్రి నేను ఎద్ద ఉంటానని ఈ ఆశీర్వాదము యెహోవా ద్వారా నేను నీతో నడవబట్టి నాకు వచ్చిందని ఆ యొక్క విధేయత చూపినవాడు కాక, యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారు వచ్చే వరకు అదంతి యెహోవా తోట వలనే ఐగుప్తు దేశం వలనే నీళ్లు పారు దేశం వలె ఉన్నది. దాన్ని చూచిన లోతు ఆ దేశంకు వెళ్ళాలని, ఆ దేశంలో నా యొక్క పశువులను గొర్రెలను నాకు ఆస్తి ఇంకా నేను విస్తరించుకుంటాననే ఒక స్వార్థమైన స్వభావంతో అక్కడికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ యుద్ధము జరిగి ఉండగా ఆ స్థలంలోనే ఉన్న లోతు సమస్తను కోల్పోయినప్పుడు హెబ్రీయుడైన అబ్రహాము యొద్దకు వచ్చి తను చెప్పినప్పుడు అబ్రహాము వెళ్ళి తిరిగి తను కోల్పోయిన సమస్తాన్ని తీసుకొచ్చి తనకి ఇచ్చిన సందర్భాన్ని మనం దేవుని వాక్యంలో చూసి ఉండవచ్చు. అయితే ఇక్కడ లోతు దేవునికి కానీ తన ప్రియతండ్రికి కానీ దేవునిచ్చిన ఆశీర్వాదమును కానీ విధేయత చూపినవాడు కాక తాను ధర్మం మీద తనకున్న సమస్తం మీద దృష్టి ఉంచి తాను నడిచి ఉన్నాడు. కనుక మనము మన జీవితంలో ఉన్న వాటిని చూసి ఆనందించి వాటిలో జీవించేవారిగా కాక ఆత్మీయుల విషయంలోనూ, సంఘ విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, ప్రతి విషయంలోనూ మనము దేవునికి విధేయత చూపేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము లోతు వంటి స్వభావం కలవారమే కాక లోతు చూపిన అవేద్యత చూపక అబ్రహాము ఏ రీతిగా అయితే దేవుని యొక్క వాగ్దానమును, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును, జ్ఞానమును, వివేకమును, సర్వ సంపదలను ఏ రీతిగా దేవునికి లోబడి దేవుని యొక్క మాటకు లోబడి ఆశీర్వాదం పొంది ఉన్నాడో అదే రీతిగా మనము కూడా నీతిని బట్టి అబ్రహాము ఏ రీతిగా నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు అదే రీతిగా అబ్రాహాము అనుసరించిన నీతిని అనుసరించి మనము కూడా దేవుని పిల్లలగుటకు దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. కనుక నీతి ద్వారానే మనం రక్షించబడి ఉన్నాము, విశ్వాసము ద్వారానే రక్షించబడుచున్నాము. కనుక అటు నీతిని అటు విశ్వాసమును మన జీవితంలో ఉంచుకొని అబ్రహాము వలె మన కుటుంబంలో దీవించబడి యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడును గాక. ఆమేన్.